గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. ఒక 4-5 రోజుల క్రితము తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఈ నెల 15వ తేదీన రాజీవ్ యువ వికాసం పేరుతోటి కొత్త పథకాన్ని ప్రారంభిస్తామని, ఈ పథకం ద్వారా వివిధ కార్పొరేషన్ల ద్వారా యువతకు ఇక్కడ సబ్సిడీ రుణాలను అందజేయడం జరుగుతుంది అని చెప్పేసి ఆయన ప్రకటించడం అనేది జరిగింది. అన్నట్టుగానే నిన్న 15వ తారీఖున లేట్ నైట్ వివిధ కార్పొరేషన్లు ఈ నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రాజీవ్ యువ వికాసం పేరుతోటి ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ మరియు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా వివిధ కమ్యూనిటీలకు సంబంధించినటువంటి యువతకు సబ్సిడీ రుణాలను అందజేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ సబ్సిడీ రుణాల కోసము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఈ నెల 17వ తేదీ నుంచి అంటే రేపటి నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇక్కడ tgobmms.cgg.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకోదలుచుకుంటే ఆ కార్పొరేషన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక్కడ ఈ సబ్సిడీ రుణాలను 3 కేటగిరీలుగా విభజించడం అనేది జరిగింది. ఈ 3 కేటగిరీల్లో ఇక్కడ మొదటి కేటగిరీ ఏంటంటే 1 లక్ష లోపు రుణాలు అందజేస్తారు. ఈ 1 లక్ష లోపు రుణాలు అందజేసే ఈ కేటగిరీలో 1 లక్ష రూపాయల రుణం తీసుకుంటే దాంట్లో 80% సబ్సిడీ అనేది ఉంటుంది. 1 లక్ష రూపాయలు తీసుకుంటే 80,000 మాఫీ అవుతాయి. మిగతా 20,000 ఇక్కడ బ్యాంకు రుణంగా గాని అందజేయడం జరుగుతుంది, లేదా లబ్ధిదారుడి వాటాగా కూడా ఉంటుంది. ఇక కేటగిరీ 2లో 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు రుణాలను అందజేస్తారు. ఈ కేటగిరీ 2లో ఇక్కడ 70% సబ్సిడీ అనేది ఉంటుంది. మీరు 2 లక్షల రూపాయల రుణాన్ని తీసుకున్నట్టయితే అందులో 1,40,000 రూపాయలు మాఫీ అనేది ఉంటుంది. ఇక మిగతా 60,000 రూపాయలు బ్యాంకు రుణంగా గాని లేదా లబ్ధిదారుడి వాటాగా గాని చెల్లించవలసి ఉంటుంది. ఇక కేటగిరీ 3లో 2 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు రుణాలను అందజేయడం అనేది జరుగుతుంది. ఈ కేటగిరీ 2లో ఇక్కడ 60% సబ్సిడీ అనేది ఉంటుంది. ఇక్కడ 60% సబ్సిడీ పోను 40% అనేది బ్యాంకు రుణంగా గాని లేదా లబ్ధిదారుడి వాటాగా గాని ఇక్కడ భరించవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ రుణాలను 3 కేటగిరీలుగా విభజించడం అనేది జరిగింది. ఇక్కడ ఈ దరఖాస్తులను ఏప్రిల్ 5వ తారీఖు వరకు తీసుకొని ఇందులో ఎంపికైనటువంటి వారికి జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున మంజూరీ పత్రాలను అందజేస్తామని చెప్పేసి ఈ నోటిఫికేషన్ లో పేర్కొనడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రాథమికమైనటువంటి సమాచారం. ఇక పూర్తి సమాచారము అంటే ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల సబ్సిడీ రుణాలకు అర్హతలేంటి, ప్రమాణాలేంటి, ఏజ్ లిమిట్ ఏంటి అన్న పూర్తి వివరాలను వెబ్సైట్లోకి వెళ్ళి మరొక వీడియోలో మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ రాజీవ్ యువ వికాసం సబ్సిడీ రుణాలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ పూర్తి వివరాలను అంతర్నేత్ర ఛానల్ ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.